ఈ లేడీ యొక్క బ్యాంక్ లాకర్ నుండి 15 లక్షల రూపాయల గోల్డ్ దొంగలించబడింది. కానీ బ్యాంక్ ఈమెకు జరిగిన నష్టానికి మొత్తం కాంపెన్సేషన్ ఇవ్వదు. రీసెంట్ గా బెంగళూరులో ఒక హౌస్ వైఫ్ తన గోల్డ్ జ్యువెలరీని బ్యాంక్ లాకర్ లో పెట్టింది. సీసీటీవీ సర్వేలెన్స్ అండ్ డ్యూయల్ కీ సిస్టమ్ ఉన్న తర్వాత కూడా బ్యాంక్ లాకర్ నుండి గోల్డ్ మొత్తం దొంగలించారు. ఒకవేళ మీరు దీనికి బ్యాంకే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అని అనుకుంటే అది తప్పు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఒకవేళ రాబరీ, ఫైర్, దొంగతనం, బిల్డింగ్ కొలాప్స్ ఆర్ బ్యాంక్ ఎంప్లాయీ ఫ్రాడ్ వల్ల మీ లాకర్ లో ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్ డ్యామేజ్ అయితే బ్యాంక్ కేవలం మీ లాకర్ యాన్యువల్ రెంట్ ఇంటూ 100 టైమ్స్ వరకు మాత్రమే కాంపెన్సేషన్ ఇస్తుంది. ఒకవేళ ఆ లాస్ న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ భూకంపం ఆర్ ఫ్లడ్స్ వల్ల జరిగితే బ్యాంక్ మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. ఇక్కడ ఈ లేడీ యాన్యువల్ లాకర్ రెంట్ 9,000 రూపీస్ మాత్రమే. అంటే ఈవిడకి 9 lakhs వరకే గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన అమౌంట్ కాంపెన్సేషన్ గా దొరుకుతుంది. మిగతా 6 lakhs పోయినట్టే. సో ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. బ్యాంక్ లాకర్ లో ఏదైతే ఐటమ్స్ దాచుకుంటున్నారో దాని వాల్యూ యాన్యువల్ లాకర్ రెంట్ ఇంటూ 100 కన్నా ఎక్కువ ఉండొద్దు.